ఆ గౌతులు మాత్రము ముగ్గురు గౌతులు ఊకున్నారు. ఆ యొక్క జంబియాకు చేసుకొని జంబియాకు కూడా వేసుకున్నారా? అక్కడ 7 పాండవులలో మాత్రం 7 ఎకరాల బోనం ఉంది. 7 ఎకరాల బోనంలోకి వెళ్ళి ఒకటో బోనంలోకి వెళ్ళి ఎల్లమ్మ చేయటన రేణుక ఎల్లమ్మ ఒకటో బాణంలోకి వెళ్ళి రేణుక ఎల్లమ్మ చేయబెట్టి మాత్రము ఆ బాణంలోకి తీసి ఆ గౌతులకు మాత్రము ఆ అన్నం పెడుతున్నది. అన్నం పెట్టేటవరకల్లా ఆ బోనంలోకి వెళ్ళి అన్నం తీసి ఒక్కొక్క గౌతులు పెట్టారు. రెండో బాణంలోకి తీసింది రేణుక ఎల్లమ్మ రెండో గౌతులు పెట్టింది. రెండో గౌతులకు పెట్టేటవరకల్లా మూడో బాణంలోకి తీసింది మూడో గౌతులు పెడుతున్నది. మూడో గౌతులు పెట్టేప్పుడు ఈ ముగ్గురు గౌతులలో గౌతులు అని చేసి ఏమంటున్నాడు? ఇట్లా కాదు నాకు పెట్టేది, ఇట్లా కాదు. నువ్వు తల్లి గర్భం నుంచి ఎట్లా నగ్నంగా పుట్టినావో అట్లా అయితే పెడతానే మేము తింటాం. బోనం తీసిన చంద్రయాకు తెలుసుకున్నాడు. కాదు, అందుకనే తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే నువ్వు నగ్నంగా ఎట్లయితే పుడతావో అట్లానే పెడితే మేము తింటాం. కడుపు అంటే నా వస్త్రాలు ఇప్పి నేను 100 గదాల పెట్టి సామాన్లు కట్టుకొని తెచ్చినటువంటి వస్త్రాలు ఇప్పి 100 బిగాల దూరమే. అవును, అంటే 100 బిగాల దూరం వేస్తే నాకు ఏ వస్త్రం ఎప్పుడు అన్నం పెట్టాలి. అట్లనా? ఈ కథ ఎందుకంటే భంగమైంది. బోనం భంగమైంది. 3 పాటలలో కలిసి బోనం తీసినది. ఇక మనకు 7 బాణం అంటే 4 పాటలు ఉన్నాయి. అవును, ఇక ఈ 3 పాటలు భంగమైంది. నాదా ప్రాణేశ్వర, ఈ గౌతులు ఇప్పటికి కూడా నువ్వు అది చేస్తలేదు అనుకున్నది. గాలిదేవిని వేడుకున్నది. గాలిదేవిని వేడుకొని ఆ యొక్క అగ్నిదేవిని వేడుకొని సూర్యచంద్రులారా మీరు దేవాల దేవతలారా ఉదయం మొక్కింది ఆకాశాన్ని మొక్కి ఆ యొక్క ఏ విధంగా దేవాల దేవతలు మొక్కినాలి మొక్కి ఏమంటున్నది? తప్పులు మన్నించాలి. నేను మాత్రము సత్యమైన బోనం తీసుకొని వచ్చిన గాని ఈ గౌతులు అంటే వచ్చి నన్ను మాత్రము ఈ బోనాన్ని భంగం చేసి నన్ను మాత్రము ఈ యొక్క వస్త్రం లేకుండా బోనం పెట్టుమంటున్నారు. ఆ బోనం పెట్టాలంటే అప్పుడు రేణుక ఎల్లమ్మ ఆ యొక్క చీర విప్పింది కదమ్మా. చీర విప్పింది 100 బిగాల దూరం వేసినది. లంగ విప్పింది 40 బిగాల దూరం వేసింది. జాకెట్ ఇప్పింది రేణుక ఎల్లమ్మ 20 బిగాల దూరం వేసినాయి. వేసేటి వరకల్లా రేణుక ఎల్లమ్మ ఏ విధంగా అవతారం గాలిస్తున్నది మారు దేశంతో 20 కోట్ల నిలువెల్ల మాత్రము ఉన్నది. 2 కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. గాలిదేవుడు వచ్చిండు విస్తరాకులను వాళ్ళ ముఖం మీద తప్పుకుంటూ ఆ యొక్క గాలి కుమారము సుడిగాలి అంటున్నాం మీద మనము అటువంటి గాలి వచ్చుకుంటూ వాళ్ళ యొక్క పెట్టినటువంటి ఇస్తరాకులు మాత్రము ముఖాన్ని కొట్టుకుంటూ కంటి రెప్పలతోని మీకు తల్లుకున్నది. రేణుక ఎల్లమ్మ దీవించి దివనార్థి పెట్టింది. బిడ్డ మీకు తిన్న ఇస్తారాకు దానికి కూడా దివనార్థి పెడతా చూడు. మీకు దివనాన్ని ఏ విధంగా పెడుతున్నో దానికి కూడా దివనార్థి పెడుతున్నాని. అది కలియుగం పుట్టవన్నం ఉన్నది, పెరగవన్నం ఉన్నది. పెరిగేటి కలియుగం లోపల ఆ యొక్క పుట్టేటి కలియుగం లోపల రేణుక ఎల్లమ్మ ఇది చేతాకు కన్నా జంబియాకు పెద్దగా ఉన్నది అన్నాడు. ఆ జంబియాకు మాత్రము ఈనాడు మాత్రము కలియుగం లోపల దసరా నాడు ఒకటే నాడు ఒకటే దినమందు అది దుమ్మిత్తులో సగమై ఉండుగా కానీ జీవించి దివనార్థి పెట్టింది రేణుక ఎల్లమ్మ. పెట్టేటి వరకల్లా అప్పుడు అది అప్పుడే జీవించి దివనార్థి పెట్టి వ్యాపారం తీసి ఆ యొక్క ఆక్షిలో వచ్చింది. కొట్టేటి వరకల్లా అప్పుడు దుమ్మిత్తులో సగమైపోయినది. ఇది ఒకటే దసరా నాడు. ఆ దసరా నాడు ఒకటే నాడు జంబియాకు వాడది. ఇక వేరే నాడు మాత్రం ఆ జంబియాకు ముట్టుడు ఎవరు లేరు అని దివనార్థి పెట్టింది. దేవాల దేవతలు నాడు
ఈ కలియుగం లోపల మనం ఒకటే దసరా మాత్రమే జమ్యాకు ఈ టెక్టాలు ఉన్నాయి అప్పుడు టెక్టాలు కన్నా జమ్యాకు పెద్ద ఉంది ఆ జమ్యాకి నాకు మిత్రులు సగం పెట్టినారు ఇప్పుడు రేణుకాయల్లో ఎటు పోవాలి మరి ఒళ్ళు తీర్చే సుట్టబడ్డ చేసినటువంటి నాగమ్మ పుట్టలు వచ్చింది ఇప్పుడు సుట్టబడ్డలే ఘోరం తిందామని ఎత్తుకురామంటే ఘోరం చేస్తుంది నాన్న అక్కడ మాత్రము ఏమవుతాడో ఏమో అనేటి వరకల్లా రేణుకాయ వెళ్ళాం అప్పుడు ఏం చేద్దాం అనుకోండి యాక్టివ్ బండి సైడ్ పెడతాయి అయితే ఏం చేద్దాము ఏం చేయాలి రేణుకాయ వెళ్ళాం అప్పుడు ఆలోచిస్తున్నా బిడ్డ మీరైతే నిన్న పెట్టింది మీరు ఇక్కడ ముగ్గురు గౌతులు పోయారు ముగ్గురు గౌతులు వెళ్ళిపోయి ఆ యొక్క డొక్కల బాణాలు కొట్టినారు డొక్కల బాణాలు కొట్టేవారు